గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. హాయ్ సార్, నమస్తే. ఎప్పుడు ఉండే కన్ఫ్యూజన్ ఎవరు రాము గారు ఎవరు లక్ష్మణ్ గారు మాకు అసలు తెలియదు సార్. కొంచెం మీరే చెప్పండి. నేను రాము లక్ష్మణ్ సార్, అదే ఇప్పుడున్న బిజీ లైఫ్లో మీకున్న బిజీలో అంటే ఈ స్ట్రెస్ అంతా పక్కకు వదిలేసి అంటే అన్ని రకాలుగా లైఫ్ను బ్యాలెన్స్ చేస్తూ ఇంత ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతున్నారు? అంటే సినిమా ఇండస్ట్రీలో చాలా తక్కువ మందికే సాధ్యం. ఎక్కడ అసలు మీకు ఇలా ఉండాలి, మా లైఫ్ని ఇలా టర్న్ చేసుకోవాలి అని ఎందుకు అనిపించింది? ఎక్కడ అనిపించింది సార్? మంచి క్వశ్చన్. ప్రపంచమే మనకు ఒక పెద్ద బాల్ శిక్ష అంటారు కదా. మన కంటి ముందు మనుషులు, కీర్తి, సంపద, దేహంలో ఉన్న శక్తి మన కంటి ముందే నశిస్తూ మార్పు చెందుతూ ఉన్న దాన్ని గమనించటం వల్ల మొదలుపెట్టిన కాడ నుంచి. ఎందుకంటే మేము కొంచెం ఆర్థిక నుంచి వచ్చినాం కాబట్టి అన్నీ వచ్చినాయి. అటు భయం కూడా ఒకటి వచ్చింది. ఎన్నిటి ధైర్యం ఉండగల భయం ఎందుకు వస్తుంది అంటే ఇది నిజం కాదు, ఇది నిజం కాదు. ఏదైతే భయపెడుతుందో అది నిజం కాదు, అది నిజం కాదు. ఏది తెలుసుకుంటే ఇక మనం తెలుసుకొని అవసరం లేదో అసలు ఏంటి అది, అది ఆత్మ సత్యం. దానికి భయపడేది, పుట్టేది, నశించేది కాదు. అది ఆత్మ ఎన్నర్ ఉండేది. దాన్ని తెలుసుకోవడం కోసం ఫుల్ తెలుసుకున్నామని ఇంకా మేము కంప్లీట్ అవ్వలేదు. ఆ ట్రావెల్లో దిగాం కాబట్టి ప్రయత్నంలోనే మీకు ఆనందంగా ఉన్నామంటే ఇంక ప్రయత్నంలో నిజంగా ఫుల్ఫిల్ అయిన వాళ్ళు ఎలా ఉంటారని మనం అర్థం చేసుకో. అనుభూతి వేరు. ఏది మనకు కొన్ని స్వీట్ల కొట్లో ఒక శాంపిల్ ఇస్తాడు, సరే మీకు ఈ తీసుకోండి అంటే బాగుంటే తీసుకోండి అని. ఆ శాంపిల్ ఎంతవరకు మేము ఎంత ఆనందంగా అంటే మనకేమవుతుందంటే ఈ 3 రోజులు ఉండే నాటక రంగస్థలానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి. ఇప్పుడు వచ్చేటప్పుడు కారులో మాట్లాడుకుంటున్నాం. ఇస్తేప్పుడు ఒక మనిషి నిద్ర లెగిసి నాకు కొన్ని విషయాల్లో గొడవలు పడటమో అది లేని బాధపడటమో ఏదైనా ఎలా జరుగుతుందంటే అతని జీవితం బాగా అసలు అర్థం చాలా కనిపిలో ఉండని అర్థం. అంటే ప్రతి చిన్న విషయం కూడా మనకు జ్ఞానం నేర్పుద్ది అంటానికి. పొద్దున్నే కేబీఆర్ పార్క్ వెళ్ళాము, సరిగా ఉందని జరిపి నేర్చుకున్నాం. కొంచెం పాస్ నడిచాము, అప్పుడు చెప్పింది కొంత నడిచిన తర్వాత ఇప్పుడు నీకు జరిగిన అవసరం లేదని చెప్పింది. నాకు హీట్ అయింది, జరిగిన తీసుకున్నా. అది జ్ఞానం నేర్పింది నాకు. అట్లే మనకు సూక్ష్మంగా ఉంటే ప్రతిదీ మనకు నేర్పుద్దని. అట్లే ఇప్పుడు మనకు అవసరం ఉంది, ఇప్పుడు అవసరం లేదని చెప్పింది. ముందు అవసరం ఉన్నది ఏంది, సిచ్యువేషనే మనకు చెబుతుంది. దాన్ని కొంచెం గమనించాలి. మనం సూక్ష్మంగా మనం ఉండగలిగితే అన్నీ మనకు క్లారిటీగా ఇస్తుంది. ప్రపంచం నేచర్ అనేది మీకు గమనించాలి. శక్తి అది నేచర్ కానీ బాడీ కానీ మనకు చెప్తుంది, మనకు సంకేతాలు ఇస్తుంది. మనం వేరే ఏమోహంలో పడిపోయి దీనికి ఆ సూక్ష్మాన్ని గమనించలేకపోతున్నాం. బలమైన నీ కోరిక ఉందనుకోండి, సూక్ష్మాన్ని గమనించలేవు. బలమైన బాధ ఉందనుకోండి, సూక్ష్మాన్ని కనిపించలేవు. బలమైన కోపం ఉందనుకోండి, సూక్ష్మాన్ని కనిపించలేవు. ఈ మూటిల్లో మనిషి ఉన్నప్పుడు ఏమి చెప్పలేడంటే ఇది బలమైన కోరిక, డిప్రెషను, బలమైన కోరిక, బలమైన ఎమోషనల్. ఇదే మహాభారతంలో అడిగాడు అర్జునుడు, వచ్చింది కాబట్టి చెబుతున్నాం. కృష్ణ భగవాన్ నువ్వు నా పక్కనే ఉన్నావు, ఇప్పుడు ఆ సమయంలోనే యుద్ధపు మధ్య సమయంలోనే సత్యం చెప్పాలనుకుంటున్నావు, ముందు చెప్పకూడదా? అంత సమయం నీతో చాలు అవుతుంది కదా, పక్కన చెబుతున్నావు కదా, ఎందుకు చెప్పకూడదని అడిగాడు కృష్ణ భగవాన్. అప్పుడు కృష్ణ భగవాన్ నవ్వి అన్నాడంట, పిచ్చోడా నువ్వు ఒక సమయంలో నాకు వెళ్ళ విధి తెలుసు అని అందగాడిని 5 కంటే నేనే గొప్పవాడిని, ఇంకొక సమయంలో పగతూరు మీద పగతోటి ఉడికిపోయి ఉండవు. అప్పుడు చెప్తే అర్థం కాదు, ఇప్పుడు చెప్పిన అర్థం కాదు. ఈ సమయం నాకు ఏం వద్దు, నాకు పగ లేదు, ఎదురోళ్ళ మీద ఎవరిని కొట్టను, నాకేం అవసరం లేదు, నాకు రాజ్యం ఏం వద్దు అని ఇల్లు పడేసే చూడు. అప్పుడు వచ్చిన గ్యాప్. అప్పుడు చెప్పాను అన్నట్టు మనము ఈ నా డబ్బు, నా పేరు, నా పదవులు, వీటి మీద ఒళ్ళు మన మమకారం భగవంతుడు చెప్పేది మనకి ఎట్లా అర్థం అవుతుంది? థ్యాంక్ యూ, కడుగుతాము. థ్యాంక్ యూ. అంటే ఫైట్ మాస్టర్లు అనగానే చాలా మందికి మన సినిమా ఇండస్ట్రీలో కానీ బయట కానీ అంటే మొత్తం కండలు తిరిగిన బాడీతో ఉండి అసలు చాలా కర్కోటకంగా ఉండి వాళ్ళు అసలు రోజు ఇక చికెన్లు మటన్లు తినేసి చాలా శరీర సౌష్ఠవంతో గట్టిగా ఉంటారు అనుకుంటారు. కానీ మిమ్మల్ని చాలా సాత్వికుల్లాగా అసలు వీళ్ళు ఫైట్ మాస్టర్లా అంటే
ఫైట్ మాస్టర్లు అంటే చాలా అంటే బయట ఉన్న ఒకటి మిమ్మల్ని చూసిన తర్వాత చాలా మంది ఆ దృక్పథాన్ని కూడా మార్చుకున్నారు. ఫైట్ మాస్టర్స్ ఇలా ఉంటారా అని. మేము వాళ్ళు చూసి మార్చుకొని ఇలా వచ్చాం. అసలు బయట జరుగుతుందంటే కొంతమంది కొత్త ఫైట్స్ కంపోజ్ చేస్తున్నారు, చాలా మంది ఫైట్ మాస్టర్స్. ఎప్పుడు కాంపిటీషన్గా ఫీల్ అవ్వరు సార్ ఎప్పుడు? అసలు కాంపిటీషన్ ఉంటేనే మన లైఫ్ కిక్ ఉంటుంది. మనం చేసే వర్క్లో కాంపిటీషన్ ఉండాలి. అప్పుడు మనం అలక్ట్గా ఉంటాం. నేనే తురుగుని తోపునన్నాను అనుకోండి, నీకు అహంకారం ఎదుగుద్ది. మన పక్కన ఒక చిన్న మొక్క ఒకటి ఎదిగొస్తున్నానంటే ఈ మొక్క తొక్కుతున్నాను అనుకోండి, నేను పెరగడానికి ప్రయత్నిస్తా. దాన్ని ప్రేమతో తీసుకోవాలి. ఎస్, కరుణతో తీసుకుంటే ఆ ఎదుగుదలని అదే దేశంగా తీసుకున్నాం అనుకోండి, మళ్ళీ కుంగిపోతా. నేను ప్రేమతోటి నా కొడుకు నా పక్కన రన్నింగ్ చేస్తున్నాడు, నేనా నా కొడుక అన్నట్టు అట్లా రన్నింగ్లో వెళ్తున్నాం అనుకోండి, అతను పక్కన కూడా ఎంజాయ్ చేస్తాడు ఈ సన్ అంటే. అట్లా ప్రతి పక్క మనిషిని కూడా మనం ఎంజాయ్ చేస్తూ మన సోదరుడు, నా బ్రదరు, నా కొడుకు, నా సన్ను అంతా మన రన్నింగ్ రేస్లో అందరూ వాసుదేవ కుటుంబం ఫ్యామిలీ అనేది భావన మనసులో. రన్నింగ్ రేస్లో వాడు కింద పడాలి, కాళ్ళకి అడ్డం పడి కాళ్ళు ఇరిగిపోతే నేను ముందు వెళ్ళాలని అనుకుంటే అది ఎంత అజ్ఞానం ఇది. కాబట్టి పోరాడు, నీ వల్ల కాలేదా, పోరాడినోడు గెలిచినోడికి యాక్సెప్ట్ చెప్పు. వాడు సెల్యూట్ కొట్టాడికి తప్ప వాడు ముందుకెళ్ళాడు వీడు ముందుకెళ్ళాడు అంటే మిగిలేదు మనకు దుఃఖమే తప్ప ఏం లేదనే సత్యాన్ని మేము ఇన్నర్ ట్రావెల్ ధ్యానంలో కూర్చున్నప్పుడు మా గురువుల ద్వారా వచ్చిన ఇదే అన్నమాట. అంత ఇన్నర్ క్లీనింగ్ కూడా అవుతుంటుంది. ఓకే, అంటే ఒక రోజుని ఎలా షెడ్యూల్ చేసుకుంటారు సార్? మామూలుగా మీకున్న ఆధ్యాత్మికం కావచ్చు, యోగా కావచ్చు, మెడిటేషన్ కావచ్చు, సో వీటితో ఎక్కువ ట్రావెల్ అవుతుంటారు. సో ఎలా మీరు ప్లాన్ చేసుకుంటారు ఒక రోజులో షెడ్యూల్? అంటే మనకి 24 hours అనేది మనకి డేట్ పెట్టారు. మ్యాక్సిమం మనం చేసినా కానీ ఒక 12 hours ఏది భౌతికమైన మా ఫ్యామిలీ కోసం షూటింగ్ కోసం ఒక మ్యాక్సిమం విషయం. ఆఫ్టర్ 12 hours మనకు ఉంది. నీకు అర్థమైందే? అప్ టు 6 to 6 మనకు ఉంది. అప్ టు 6 to 6 మనం బయట పనులు చేసేదానికి వస్తున్నాయి, మనం తినడానికో స్నానం చేయడానికో కొన్నిటికి మనకి ఖర్చులు మన విషయాలకి తెలుసు షూటింగ్స్కి ఉంది. ఆ 12 hours ఏంటంటే చాలా మనకి డిఫైన్ చేసి భగవంతుడు ఆఫ్టర్ సందర్భం తర్వాత ప్రశాంతంగా 7 o'clockకి కూర్చొని స్నానం చేసి మార్నింగ్ లేచిన కాడ నుంచి ఈవినింగ్ దాకా నేను ఏం చేశాను, వీటిలో కరెక్ట్ ఏంటి తప్పు ఏంటి, ఒక మన సినిమాని మనం చూసుకునే మనిషికి ఒక్కడికి ఏ జంతువుకు లేదు. అంటే నీ రీల్ని వెనక్కి తిరిగి చూసుకునే శక్తి చూసుకోగలం. వెనక్కి తీసుకొని మార్నింగ్ 5 గంటలు ఎగుద్దాం అనుకున్నాను, నేను 7 గంటలు వేసానా కాదు, ఇట్లా దీన్ని చూసుకున్నా. వాడిని ఏమైనా కోపడ్డానా, ఇట్లా టయానికి వెళ్ళలేకపోయినా, నా మిస్టేక్ అతని మిస్టేక్ చక్క వచ్చినప్పుడు ఆ మిస్టేక్ను సినిమాని చూసుకొని పొనుకోపోయేటప్పుడు ఈ మిస్టేక్ ఇక్కడ జరిగింది. బయట జరిగే మిస్టేక్లు మనం ఏం చేయలేము, నా వల్ల ఏం జరిగింది దాన్ని కొన్ని మరుసటి సరి తీసుకోవటం, నెక్స్ట్ రోజు వెళ్ళటం పొనుకోవటం. ఎర్లీ మార్నింగ్ 3కి లెగుస్తాం అనమాట. ఎర్లీ మార్నింగ్ 3కి 3 గంటలకు కంపల్సరీ షూటింగ్ ఉన్నా లేకపోయినా 3 o'clock లేసి బ్రహ్మముహూర్తంలో లేచి ఒక 1 లీటర్ నీళ్ళు తాగి వాష్రూమ్కి వెళ్ళి ప్రశాంతంగా అందరూ బాగుండాలి, అందరూ మంచి జరుగుతారు అని చెప్పి ధ్యానంలో కూర్చొని ఎన్నర్ ట్రావెల్ చేసి కొంచెం ఈ ప్రపంచానికి కొంచెం అవేగా విషయాన్ని కనెక్ట్ అయ్యి తర్వాత 5 to 6 సూర్య నమస్కార ప్రాణాయామం చేస్తాము. ఓన్లీ మార్నింగ్ పప్పులు బొప్పాయి ఇది తీసుకుంటాం అన్నమాట. ఒకప్పుడు మధ్యాహ్నం వండిన ఆహారం మధ్యాహ్నం ఒకటి తీసుకుంటాం, ఈవినింగ్ ఓన్లీ ఫ్రూట్స్ లైట్గా తీసుకుంటాం. ఇది దినసరి కార్యక్రమంలో. మళ్ళీ ఈవినింగ్ పని ఉంటే పని కంపల్సరీ ఈవినింగ్ వాకింగ్ కేవర్ పార్క్ మనం చూసే ఉంటాం. మీరు కంపల్సరీ మమ్మల్ని ఎడంగా చూస్తూ నడుస్తుంటాం. ఈ దేహం నడుస్తుంది, కాళ్ళు చేతులు ఊగుతున్నాయి, కళ్ళు చూస్తున్నాయి, చెవులు ఉంటున్నాయి, పిట్టల పక్షులను చూస్తూ నడుస్తాం. ఇది సర్వరూప ధ్యానం అని చెప్పి ఒకటి అనమాట. అన్ని పంచేంద్రియాలు ఒకేసారి పని చేయాలి. అయితే మన ట్రాఫిక్ నడిచినప్పుడు చేయడం, కళ్ళు చూస్తూ ఉండాలి, చెవులు ఏదో వింటూ ఉండాలి, ఏదో ఆలోచనలు వస్తూ ఉండాలి, ఎదురుడు నమస్కారం పెట్టారా ఆ నమస్కారం అనాలి, కాళ్ళు భూమి నడుస్తున్నాయి. ఇవన్నీ కలిసి ఒక 1 hour కానీ మనం నడిచే పడితే అన్నీ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఓ నన్ను కరెక్ట్గా వాడుతున్నాడని అట్లా అనమాట. అడగండి. థ్యాంక్ యూ సార్. అంటే మామూలుగా మనిషికి రూపం అనేది అందరికీ ఒకేలా ఉంటుంది కదా, అదే ముక్కు, అదే చెవులు, అదే కాళ్ళు, అదే పనులు. కానీ ఇన్ని కోట్ల మందిలో మనిషికి మధ్య వ్యత్యాసం చూపిస్తాడు దేవుడు. అంటే ఆ రూపంలో ఎంత గొప్పతనం అది. అసలు అది నిజంగా ఆ డిజైనింగ్ ఒక్కసారి ఆలోచిస్తే ఎంత డిజైనింగ్ చూడు. ఇప్పుడు నాకు అదే ముక్కు, నాకు అదే కాళ్ళు, అదే చెవులు, అదే. కానీ అసలు ఇన్ని కోట్ల మందిని అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క డిజైన్. సేమ్ మనసులో కూడా సేమ్ తేడా ఉంది. మనసులో కూడా సేమ్ ఆలోచనలు, డిఫరెంట్ ఆలోచనస్.
డిఫరెంట్ రూపాలు. అవును. అంటే భగవంతుడిని మేము నిన్నటికి వెళ్ళే పడది ఎందుకు భగవంతుడా నీది అంతరాత్మ గెలిస్తే అంతటా ఒకటే చైతన్యం, అందరిలో ఉండే చైతన్యం ఒకటే, నీలో చైతన్యం, నా చైతన్యం, మా టీవీ అందరూ చూసే చైతన్యం, పక్షులు అన్ని చైతన్యం నడిపిస్తున్న చైతన్యం ఒకటే కదా, బయటకు రూపాలు ఏంటి ఇన్ని రకాలు పెట్టావు అని మేము విన్నరకి వెళ్ళినప్పుడు మాకు అనుభవం ఇది కరెక్ట్ అని అనుకోవచ్చు. అనిపించింది ఏంటంటే అప్పుడు మా లోపల అంతరాత్మ మాతో మాట్లాడినప్పుడు చేస్తున్నాను, మరి పిచ్చోళ్ళారా ఒకే రాకుండా మీ బోరు కొట్టదా, ఇన్ని రకాల మనుషులు, ఇన్ని రకాల అప్ అండ్ డౌన్స్, నీ బాధలు కష్టాలు, వాడు ఎదగాలి, ఎన్ని పెడితేనే నీ బోరు కొట్టుకుంటే జీవితం రన్నింగ్ కావాలి, ఎంజాయ్ చేయాలి నాటకాన్ని అని అనిపించింది నాకు. ఇది కరెక్ట్గా నేను ఎందుకంటే క్వశ్చన్ ఇంత మీ ఇద్దరు ఒకే రూపంలో పుట్టడం, కవలలుగా పుట్టడం అనేది నిజంగా ఒక వరం. అది ఆ డిజైనింగ్లో ఇది ఒక టిపికల్ డిజైనింగ్. అంటే అంత కోట్ల మందిలో ఒక ఇద్దరు పక్క పక్కన ఒకే రూపంలో ఇద్దరు ఒక అద్దంలో చూసుకున్నట్టు ఉంటుంది మిమ్మల్ని మీరు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అలాగే ఉండటం మీరు, అంటే ఇద్దరు ఒక అంటే వెయిట్లో కానీ హైట్, అసలు డ్రెస్సింగ్లో కానీ అసలు ఈ ఆనందానికి నిజంగా అవధులు ఉండదు. అది అనుభవిస్తేనే తెలుస్తుంది. కొన్ని కోట్లు అది ఆ అనుచరైన అనుభూతి. మీరు ఎలా ఫీల్ అవుతుంటారు అప్పుడు అనుకున్నప్పుడు? అసలు హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంటే థ్యాంక్స్ మా మదర్ ఫాదర్స్కి, వాళ్ళు ఇలాంటి ఒక అద్భుతమైన మాకు ఈ జన్మనిచ్చేందుకు థ్యాంక్స్ చెప్పుతూ వాడు ప్రతి క్షణం. అలాగే ఇంత మా చుట్టూ మా ఫ్రెండ్స్ కానీ వాళ్ళు కానీ అందరూ మమ్మల్ని మేము ఎదగడానికి ఎంతోమంది తోడుపడ్డ వాళ్ళు అందరూ కూడా మనసు థ్యాంక్స్. ఎంతోమంది అంటే ఒక రకంగా మేము ఉన్నామంటే ఇవాళ ఎంతోమంది సపోర్టింగ్ ఉంది. ఏంటి సార్ ఇప్పుడున్న పొజిషన్, అంటే మీరు ఫైట్ మాస్టర్ కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఇప్పుడున్న పొజిషన్తో మీరు అద్భుతమైన హ్యాపీగా ఉన్నారా? అందరు అద్భుతమా? అద్భుతం, 100% అద్భుతంగా హ్యాపీగా ఉన్నాం. ఎందుకనంటే ఐఎమ్ సాటిస్ఫాక్షన్ అయ్యాం అన్నమాట, తృప్తి పడ్డాం. ప్రతి మనిషి కూడా ఇది గమనించాలన్నమాట. అంటే నెక్స్ట్ ఏం జరగబోతుందో, రేపు ఇంకెంతకంటే పెద్దవాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎంతకంటే డౌన్ అవ్వచ్చు, సహజం అది అంతా. కానీ ప్రజెంట్లో మనం ఉండగలిగితే వెరీ హ్యాపీ అన్నమాట. తృప్తికి మించిన ఆస్తి లేదు, తృప్తికి మించిన సంపద లేదని మేము అర్థం. అదే సార్, ఇది చాలా మంది తెలుసుకుంటే డిప్రెషన్స్, సూసైడ్స్ ఉండవు. అంటే చిన్న వాటికే చాలా మంది యువత సూసైడ్ వైపు వెళ్ళటము, అంటే ఈ తృప్తి అనేది లేకపోవటం వల్ల ఇదంతా. సాటిస్ఫాక్షన్ లేకపోవటమే. ఈ ఫోటో దొరికిందే అంటే మనకి లక్ష్యం ఉండాలి, ప్రజెంట్లో ఉండాలి. మనిషి అర్థమైందే, నేను అనుకున్న లక్ష్యం ఏదో నేను ఒకటి వెళ్ళాలనేది లక్ష్యం ఉండకూడదు. మాకు ఉంది లక్ష్యం ఏదో చేయాలనేది, కానీ ప్రజెంట్లో తృప్తి ఉండాలి, ప్రజెంట్ ఎక్కువ ఉండాలి. అది కానీ అసలు ఈ జీవితం మర్చిపోయి, ఇక్కడ ఉన్నది మర్చిపోయి, ఏదో నేను ఎప్పుడు ఏదో నెక్స్ట్ తర్వాత ఏదో బాగుంటానంటే, ఇప్పుడు జీవితం వదిలేసి తర్వాత బాగుంటాను. ఇప్పుడు నలుగురితో హ్యాపీగా నవ్వుతూ మాట్లాడకుండా అది ఇస్తే నేను హ్యాపీగా ఉంటానంటే ఎట్లా? అది వస్తుందో రాదో తెలీదు. ఇది సార్ అఖండ తాండవం. సినిమా చేస్తున్నప్పుడు ఒక పాజిటివ్ ఆరా ఉంటుంది, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. ఇంకా మాకు మీకు చాలా తాండవం చేసింది. ఏంటి సార్ ఈ అఖండ తర్వాత మళ్ళీ అఖండ తాండవం కూడా మీరు కంటిన్యూ అవ్వటం, అంటే ఈ సినిమాకి పనిచేయటం ఒక స్పెషల్ ఉండుంటుంది డెఫినెట్గా. ఎలా చూపించబోతున్నారు బాలయ్య బాబుని ఈ సినిమాలో? కొంచెం టీజర్స్లో ట్రైలర్లోనే అసలు చూసారు అసలు ఏంటి అనేది. వాళ్ళు అక్కడ అఖండ తాండవం ఎలా ఉండబోద్దని అందరికీ స్వీట్ పెట్టారు డైరెక్టర్ బోయపాటి గారు. ఎందుకంటే మనం ఈ సందర్భంగా థ్యాంక్స్ చెప్పాలి డైరెక్టర్ బోయపాటి గారికి. ఎందుకంటే కథ అంటారు ఏ నుండి జడ్డు బయటికి కథ కర్మ ఆయనే అనమాట. ఇలాంటి ఒక థాట్ ఆయనలో పుట్టడం, అఖండ అంటే ఒక శక్తిని, విశ్వశక్తిని అంటే క్యారెక్టరేషన్లో అంటే మేము అనుకుంటున్నాం గురుగారు ఈ సందర్భంగా ఇలాంటి సినిమాలు ప్రపంచానికి కావాలి. అప్పుడప్పుడు ఆ దైవ సంకల్ప సినిమాలు పడుతున్నారు చాలామంది. అంటే దైవం గురించి దూరంగా వెళ్తున్నారు మనుషులు. దైవం ఎప్పుడు మనని గుండెల్లో ఉండి ఆ దైవ స్మరణతో మనిషి జీవిస్తూ ఉంటే బాధక సాతల ఆటగా తీసుకోవచ్చు, కానీ దైవానికి దూరంగా వెళ్తే దుఃఖంగా మారుతుంది. అలాంటి ఈ సమయంలో అఖండ లాంటి ఒక దైవ సంపూర్ణమైన సినిమా, తాండవం లాంటి ఒక అద్భుత అఖండ 2 ఇలాంటి ఒక ఆలోచన బోయపాటి గారికి రావటం, ఇలాంటి సినిమాని తెరకెక్కించటం, ప్రొడ్యూసర్స్ 14 ఫిల్మ్స్ వాళ్ళకి రావటం, దానికి బాబుని సూచి చేసుకోవటం, ఆయనలో ఒక ఫోర్స్ పడుతుంటుంది. దీనికైనా కానీ మనిషి అంటే మనస్ఫూర్తిగా మాట్లాడితే ఎలా ఉంటుంది, ఆర్ట్ఫుల్గా. అది బాబు దగ్గర ఏది మాట్లాడినా ఆర్ట్ఫుల్గా ఉంటుంది. ఆయన
కోప్పడ్డ హార్ట్ఫుల్గానే కోప్పడతాడు, డౌట్ ఉండదు ఆయన దగ్గర ఏదైనా. అందుకని హార్ట్ఫుల్గా ఆ క్యారెక్టరేషన్ హార్ట్ఫుల్గా చేసే గొప్ప నటుడు బాలయ్య. ఇది డిజైనింగ్ బై శివుడే దీన్ని నిర్ణయించుకున్నాడు అనుకుంటా. బోయపాటి గారు ఆలోచన పూర్వకంగా బాలయ్య బాబు గారి డిజైనింగ్కి దాంట్లో మేము పనిచేస్తానికి దొరికినందుకు అదృష్టంగా భావిస్తున్నాం. ఈ సందర్భంగా ఇలాంటి ఫైట్స్ అద్భుతంగా రావడానికి కారణం కూడా మై సన్ రాహుల్, మై టీమ్. ఎందుకంటే టీం వర్క్ లేని మేము ఒక్కళ్ళమే తిరుగు తోపులు పీకేస్తామంటే ఇది కరెక్ట్ కాదనమాట. ఎంత 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 హోంవర్క్ చేయడానికి కారణమైన మా టీం, మా రైట్ హ్యాండ్ రామలక్ష్మణుడికి హనుమాన్లాగా మా వెనకుని నడిపిస్తున్న మా భద్రన్నకి, మా టీము కృష్ణ, వీర, తిమ్మప్ప, పరమేశ్, తర్వాత వెంకట్, అక్షయ్, తర్వాత శ్రావణ్, ఇలాంటి వీళ్ళందరూ కూడా మేము కథని విన్న తర్వాత భయపడినంత కొంత డిస్కషన్ అయిన తర్వాత మా టీంని కూర్చోబెట్టి చెప్పాం, మనం ఏంటంటే రెగ్యులర్ సినిమాగా చేయట్లా మనం. ఇది ఒక భగవంతుడు శక్తికి సంబంధించింది. ప్రపంచం ఫుల్గా ఇది మన ఇండియా ఒక శక్తి ఎలా ఉంటుంది, ఇండియా కూడా ఎనర్జీ ఎలా ఉంటుంది అనేది ప్రపంచపోయే ఒక ఎనర్జీ సినిమా అది అని చెప్పి అందరూ కూర్చొని హోంవర్క్ చేసామన్నమాట. దానికి మా టీం అందరూ కలిసి మంచి సపోర్ట్ చేశారనమాట. ఈ సందర్భంగా మా అసిస్టెంట్స్, మా టీంకి, మా సన్కి ఎక్స్టెన్స్ అయింది. ఎందుకంటే వాళ్ళు సపోర్ట్ లేదు మనం ముందుకు వెళ్ళలేము అనమాట. ఇది చాలా థ్యాంక్స్ చెప్పాలి. అలాగే ప్రొడక్షన్ డిజైనర్స్ మాకు రాఘవ, అంటే మాకు ఎక్కడికి వెళ్ళిన అవుట్డోర్స్ వెళ్ళినా, ఎందుకంటే పెద్ద పెద్ద స్కీమ్స్ కదా, దానికి మళ్ళీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ కోటి గారు, దానికంటే ప్రొడ్యూసర్ గారు వాళ్ళు గోపి గారు, గోపి గారు వాళ్ళు చాలా సపోర్ట్ చేశారు. ఇవన్నీ చాలా అంటే యాక్చువల్గా మా ఫీలింగ్ ఏంటంటే, మేము చాలా మంది ప్రొడ్యూసర్ చూసినప్పుడు ఒక ఫీల్ ఉంటుంది ప్రొడ్యూసర్ వేరే అని. బట్ గోపి గారికి, రామ్ గారు మేమంతా కలుసుకున్నప్పుడు ప్రొడ్యూసర్స్ అన్న ఫీల్ ఉండదు. సరదాగా ఒక మన అంటే ఒక ఫ్రెండ్స్ తోటి కలిసి సినిమా తీసిన ఫీల్ ఉంటుంది. వాళ్ళు ఒక ప్రొడ్యూసర్ నేను నా భావం ఉండదు ఫస్ట్. అలాగే సీజీ మీరు చూసారు, సీజీ నరేంద్ర ఆదిపుని షెట్టర్ జప్పరంగా లోపల నుంచి ఒక చిన్న ఏవ్స్ లాంటి ఒక రెవిల్స్లా బయటకు వస్తాం. అద్భుతంగా సీజీ చేశాడు నరేంద్ర గారు. కెమెరామెన్ రాంప్రసాద్ గారు, సంతోష్ గుడ్ వర్క్ చేశారు. అలా ప్రొడక్షన్లో వర్క్ చేసిన ఆల్ టెక్నీషియన్స్ అందరికీ మనస్ఫూర్తి థ్యాంక్స్ చెప్పాలి. ఇంత అద్భుతమైన సినిమా రావాలంటే సపోర్టివ్ ఉందన్నమాట. అలాగే అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఈ సందర్భం అడిగారు కాబట్టి జరిగింది అనమాట. ఇంత అద్భుతమైన ఒక ఎనర్జీ సినిమాకి అందరు సపోర్టింగ్స్ చాలా అవుతాయి. మాకు మా ఎమ్మటే వస్తున్న ప్రొడక్షన్లో పనిచేస్తున్న కట్టప్ప కూడా మాకు అందరికీ మమ్మల్ని బాగా చూసుకున్నాడు. ప్రొడక్షన్లో ఉంటాడు అనమాట. అని కట్టమంటాను దగ్గరదాకా. అది చాలా గ్రేట్ ఆప్షన్. అంటే సినిమా పనిచేస్తాడు డైరెక్టర్ కానీ అందరూ కూడా ఒక భక్తిపూర్వకంగా, ఒక దైవ సింతంలో. ఎందుకంటే ఇంతమంది ఈనుంటూ కరెక్ట్గా ఉండడానికి ఆ క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి గారు. ఎందుకనంటే ఆ టీములు మొత్తం ఆయన ఒక కంట్రోల్లో పెట్టుకొని ప్రొడక్షన్ కాడ నుంచి అందరూ ఫైట్ మాస్టర్ అందరూ అన్నీ ఒక రైటర్స్ కానీ ఈ సినిమాకి ఏం కావాలి, కాస్ట్యూమ్ డిజైనర్ కానీ బాబుకి ఎలా ఉండాలి అన్నిటినీ ఆయన హ్యాండ్ చేసుకొని మమ్మల్ని అందరినీ పర్ఫెక్ట్ రూట్లో వాడినట్టుగా చెప్తున్నాం. అంటే మెయిన్ కెప్టెన్ మన కరెక్ట్గా ఉంటే ఆ టీమ్ ఈజ్ పర్ఫెక్ట్ అని మేము అనుకుంటున్నాం అనమాట. అందుకని క్రెడిట్ గోస్ టు డైరెక్టర్ బోయపాటి. ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా మేము థ్యాంక్స్ చెప్పాలంటే అద్భుతమైన మేము కూడా ఎన్నో ట్రావెల్ చేస్తున్నప్పుడు విశ్వానికి మేము కనెక్ట్ అయ్యే దానిలో ఇంకా మాకు ఇంకా దగ్గర కనెక్ట్ అయ్యింది అనమాట. మీరు అడగనే మీ బాబు ఏం సార్ రాహుల్ ఈ సినిమా ద్వారా ఇంట్రడ్యూస్ అవుతున్నారా? అంటే వర్క్ చేస్తున్నాడు ఈ సినిమాలో బాగా స్టంట్ మాస్టర్ మాస్టర్ అంటే మాకు సపోర్ట్ అసిస్టెంట్ లాగా వస్తున్నాడు. నెక్స్ట్ త్వరలో సోలో చేస్తాడు. సూపర్ ఇండివిజువల్గా త్రిశూలు తిరిగే మై సన్ ఐడియా డిజైన్ చేసాడా? సూపర్ మా అప్డేట్ వర్షన్. ఓకే కాబట్టి తొందరలో పగ్గాలు ఆయనకి ఇచ్చి మేము భగవంతుడు ఆయనకి ఆ భగవంతుడు మా పక్కన ఆయనకి ఎత్తివ్వాలనుకుంటున్నాం. మీ అవసరం ఖచ్చితంగా ఉంటుంది. అప్పుడప్పుడు వచ్చి మీరు అందుకే ఉన్నాం కదా. ఇప్పుడు ఆయనే చెబుతాడు ఇప్పుడు అవసరం లేదు. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ సమయంలో ఇలాంటి భక్తిపూర్వకమైన సినిమా చేయడం మేము అదృష్టంగా ఫీల్ అవుతాం. ఎందుకనంటే మేము కొంచెం హిమాలయాల గురువులు సాధుల్ని మేము ఎక్కువ కలుస్తుంటాం. హిమాలయ వెళ్ళి కూర్చున్నప్పుడు ఒక శక్తి ఎలా ఉంటుంది అసలు ఒక ఐస్ గడ్డల లోపల ఒక రాయి కింద కూర్చుంటే ఒక మునేశ్వరుడు కూర్చుంటే విశ్వశక్తిని ఎలా తొందరగా వాళ్ళు కనెక్ట్ చేసుకోవచ్చు అనేది ఈ సినిమాలో ఎక్కువగా మనం చూడగలుగుతాం. ఎందుకంటే చాలామందికి తెలియదు సాధులు ఎలా ఉంటుందో తెలియదు అనమాట.
ఈ సినిమాలో డైరెక్టర్ పోయిపెట్టారు అలాంటి సిన్నివేషన్స్ ఎన్నో ఉన్నాయి అన్నమాట. అసలు నీకు చెప్పాలంటే మాకు ఈ సినిమా చూసిన ప్రతి వాళ్ళకి ఒక అంటే సెకండ్ హాఫ్లో మన ఇంట్లో కూర్చున్న గుడిలో కూర్చున్న ఫీల్ ఉంటుంది అంతే. ఓకే. ఒక టెంపుల్లో కూర్చొని హిమాలయాలకి వెళ్ళి 3 అవర్స్ టెంపుల్లో కూర్చొని భగవంతుడితో కలిసిపోయిన ఫీల్ ఉంటుంది. ఓకే. బట్ దాంతో ఎమోషన్ ఉంటుంది, దాంతో చిన్న కామెడీ ఉంటుంది, చిన్న ఆడియన్స్ కావాల్సిన అన్ని చూసుకొని ఆడియన్స్ కావాలని కొంచెం ఇచ్చి అసలు నిజంగా ఏం కావాలనేది ఈ క్యారెక్టర్ బయటకు వస్తుంది. దీంట్లో ఆ త్రిశూలం ఫైట్ కానీ గన్ ఫైట్ ఇదంతా ఉంది కదా సార్, అంటే అది చూస్తున్నప్పుడు అంటే అఘోర క్యారెక్టర్లో బాలకృష్ణ గారు ఉన్నప్పుడు ఒక రకంగా ఆయన లోపల శివుడే ఇక. సో అలాంటి క్యారెక్టర్కి మీకు మీరు ఎలాంటి ఫైట్స్ డిజైన్ చేసినా కూడా నో బౌండరీస్. ఎందుకంటే ఆ నడిచేసి ఆ టచ్ చేసుకొని లేసే ఫీల్ అట్లా వచ్చింది అనమాట. ఆ క్యారెక్టరైజేషన్ చూస్తుంటే నాకు అద్భుతం అనిపించింది అన్నమాట. అంటే ఈ ఫైట్స్ డిజైన్ చేసుకున్నప్పుడు మీ మనసులో ఉండే ఆలోచనలు ఎలా ఉండేవి సార్? అంటే ఒక శివుడి రూపంలో ఉన్న ఒక డెఫినెట్గా ముందు మనం కూడా ముందు ఫరకాయ చేయాలి కదా. ఎందుకంటే ఆ క్యారెక్టరైజేషన్లోకి ఆ బాలయ్య బాబులోకి ఆ ఫైట్కి దానిలోకి మనం ఫరకాయ చేసినప్పుడు అప్పుడే మనకు ఆ లోపల థాట్ వస్తుంది. ఏదో పైన దృశ్యం కొట్టేవాళ్ళు వాళ్ళు వెళ్ళారా అనేది కాదు. ఇది కొంచెం మనం శివుడు మనం కూడా మన లోపల శివుడిని పిలిపించుకొని అయ్యా ఇలాంటి పెద్ద సినిమా చేయాలని మాకు అవకాశం వచ్చింది, మాకు కూడా ఇలాంటి మంచి గుడ్ థాట్స్ ఇవ్వమని ఆయన్ని కోరుకొని ఆయన ధ్యానించుకొని చేసిన ఫైట్లు ఇవన్నీ. అంటే యాక్చువల్గా కొన్ని పట్టుకునే కాడ ప్రతి కాడ కూడా అలా పోచర్స్ త్రిశూలం పట్టు నుంచుంటే బాబు చూస్తుంటే లేదా ఆ శివుడిని చూసిన ఫీలింగ్స్ ముందు మేము ఫీల్ అవ్వాలి కదా, కొద్దిగా డైరెక్టర్ ఫీల్ అవ్వాలి, ఆ తర్వాత మేము ఫీల్ అవ్వాలి కదా. సో పర్సనల్గా బాగా కనెక్ట్ అయ్యారు ఈ సినిమా? చాలా కనెక్ట్ అయ్యాం 100%. మాకు ఫుల్ఫిల్ ఫిల్మ్ అంటే క్షణాల తర్వాత ఇలాంటి అద్భుతమైన దైవ సంబంధించి మేము కనెక్ట్ కదా, ప్రపంచం మొత్తం కనెక్ట్ అవుద్దాం అనుకుంటున్నాం. కనెక్ట్ అవ్వాల్సిందే, ఎందుకంటే December 5 ప్రపంచం మొత్తం చూసేస్తుంది. ప్రపంచం మొత్తం చూసి సినిమా చూసిన ఒక వారం 10 రోజులు కూడా ఆ శివతాండంలోనే మనిషి ఉంటాడని మేము ఫీలింగ్. రైట్ సార్, ఓకే. మీతో ఇలాంటి కన్వర్జేషన్ చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మా ముందు కూర్చున్నందుకు వెరీ థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇలాగ అద్భుతమైన వీటిని గురించి మాట్లాడుకోవడం ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ.